ఇప్పుడు కవిత కాంగ్రెస్లో చేరుతుందనే మాట ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఈ పంచాయతీ 10 ఏళ్ళు వారు యథేచ్ఛగా దోసుకున్న సొమ్ము పంచాయతీలా కనబడతా ఉంది. నాకెవరో చెప్పారు ఇది వదినా మరదళ్ళ పంచాయతీ, వాటాల పంచాయతీ అని. ఆ వాటాలు వారు ఏదో ఒక సరైన టైంలో కేసీఆర్ గారు రంగంలో దిగి వాటాలు సరి చేస్తే పంచాయతీ అయిపోతుంది. దీంట్లో కాంగ్రెస్కి ఏం సంబంధము? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది. అయిపోయిన పార్టీలో అక్కడ వారి కుటుంబ పంచాయతీతో కాంగ్రెస్కి సంబంధము. వేరొక పార్టీలో జరుగుతున్న పంచాయతీ వల్ల లాభం పొందాలనే ప్రయత్నం మేము చేయము. మాకు కొన్ని నిర్దిష్టమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. మాకు ఆ పంచాయతీ వారే తీర్చుకోవాలి. ప్రతి పార్టీలో వేరొక పార్టీకి చిన్న చిత్తర కోవట్లు ఉంటారు, సహజంగా ఉంటారు. ఇప్పుడు కవిత చెప్తుంది ఏంది, ఆనాడు బీజేపీ పార్టీకి ముడుపులు ముట్టాయని చెప్తుంది కదా, రాజాసింగ్ చెప్తా ఉన్నాడు కదా, వాళ్ళంతా కోవట్లే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరము లేదు. వేరొక పార్టీలో జరుగుతున్న పంచాయతీతో మాకు సంబంధం లేదు. మాకున్న సమాచారం వల్ల ఇది ఆస్తి తగాదా, ఆస్తిలో వాటాల పంపకం తగాదా అని మాత్రమే మాకున్న సమాచారం. ఆవిడ కాంగ్రెస్లో చేరతానన్నది అసలు కవిత లెటర్ రాసింది ఎవరు తెలుసు, ఆ లెటర్ లీక్ చేసింది ఎవరు, ఒక పత్రికకి పార్టీ మారుతా ఉంది కాంగ్రెస్కు రాయబారం పెట్టిందని లీక్ ఇచ్చింది ఎవరు, ఇవన్నీ కూడా తెలియాలి. మాకేం సంబంధము? మాకేం సంబంధము? ఊహించి చెప్తే చెప్పిండొచ్చు కానీ ఆవిడ రాసిన లేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. అసలు ఎక్కడ లీకేజ్ అయిందని వాళ్ళే చెప్పాలి. అయితే కవితనా లీక్ చేసి ఉండాలి. ఇప్పుడు లెటర్ రాసిన వాళ్ళని లీక్ చేయాలి, లెటర్ అందుకున్న వాళ్ళన లీక్ చేయాలి, లేక అందుకున్న ఆఫీస్ వాళ్ళని లీక్ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? అదే మరి ఎక్కడ లీకేజ్ అయి ఉంటుంది? కవిత ఎవరికో చెప్పుంటారు కదా, ఆ ఎవరో మా వాళ్ళకి చెప్పుంటారు. అదే మరి అమెరికాలో ఆమె బంధువులు ఆ బంధువులకి తెలిసిన వాళ్ళు మనకుండా ఉంటారు. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట. ఇప్పుడు నేను ఒక లెటర్ రాస్తాను మా అధినాయకుడికి, అయితే నేనని లీక్ చేయాలి, ఆ నాయకుడిని లీక్ చేయాలి. మధ్యన ఎవరు లీక్ చేసే అవకాశం ఉంటుంది? అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ ఆఫీస్కి లేకపోయింది, ఇప్పుడు కవిత ఆఫీస్లోనే లీక్ కావాలి, అయితే కేసీఆర్ ఆఫీస్లో లీక్ కావాలి. 2 చోట్ల అవకాశం ఉంది, అంతే కదా. ఆమె లెటర్ ఎట్లా రాసిందో కూడా తెలియదు, మెయిల్ ద్వారా రాసిందా మరి దేని ద్వారా రాసిందో. మాకు అవసరం ఉంది. ఇప్పుడు కవిత అంటుంది కాంగ్రెస్ నావా, అసలు మునిగిపోతున్న నావా కాదు, మునిగిపోయిన నావా. అంతే కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు ప్రజలు చిదరిచ్చి పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు కదా. ఇంకా అది మునిగిపోయిన నావనా లేక ఇంకా తేలుతున్న నావనా? ఆ మునిగిపోయిన నావలున్న వస్తువుల కోసం పోరాటం జరుగుతూ ఉంటే మాకేం సంబంధం? ఏమి నష్టం ఉండదండి. కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజల గుండెల్లో ఉంది. మేమిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతా ఉన్నాయి. బీజేపీకి అవకాశం ఉంటే 8 సీట్లు ఎందుకు వస్తాయి రాష్ట్రంలో గత ఎన్నికల్లో? బీఆర్ఎస్కి అవకాశం ఏదలుచుకుంటే ప్రజలు పార్లమెంట్ సీట్లలో గుండు 0 ఎందుకు ఇస్తారు? గుండు 0 పార్టీ నామమాత్రం 8 సీట్లు వచ్చిన పార్టీ కలిస్తే టోటల్ 8 అవుతారు వాళ్ళు. ఇప్పుడు గతంలో కలిసే వారు పోరాడినారు, ఇప్పుడు ఓపెన్గా వస్తారు, అంతకంత నష్టం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల గుండెల్లో ఉంది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నేను చాలా సందర్భాలు చెప్పాను, మేము ఇచ్చే కార్యక్రమాలు ప్రజల నానుడి. రేపు ఎన్నికల నాటికి డెఫినెట్గా మేము మళ్ళీ పుంజుకొని 90 సీట్ల వరకు వస్తాయనే నమ్మకం మాకుంది. ఎందుకంటే మేము ఇస్తున్నట్టు సంక్షేమం, మేము ఇస్తున్న అభివృద్ధి ఫలాలు ఆ రకంగా ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో సన్నబియ్యం బీదవారికి సన్నబియ్యం ఇచ్చిన చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉందా? ఉచితంగా మహిళా బస్సు మొదలుకొని సన్న బియ్యాల వరకు మేము ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ జరగట్లేదు. అంత చక్కటి కార్యక్రమాలు ఏ పరిస్థితులు ఇస్తున్నాం?
అప్పనంగా రాష్ట్రాన్ని అమ్మేసి 8 లక్షల చిల్లర కోట్ల అప్పులో ముంచేసి పోతే కూడా అవన్నీ సర్దుకొని ఇవ్వగలుగుతున్నాం. ఇలా విదేశీ పెట్టుబడులు అన్ని వేల కోట్లు ఎట్లా తేయగలుగుతున్నాం? నమ్మకం కదా. రాష్ట్రంలో ఒక ప్రభుత్వం నడుస్తోంది, ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, టీం బాగుంది అనే నమ్మకంతో కదా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి మాకు. ఆ నమ్మకంతో ముందుకు పోతాం. ప్రజలు మా మీద విశ్వాసం ఉంది. డెఫినెట్గా ఆ విశ్వాసంతో మళ్ళీ పోతాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, బీజేపీ 8 సీట్లు, పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు. వారిరువురు ఏకమైనా విడిగా ఉన్నా మాకేం నష్టం లేదు.